నేడు నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే సంఖ్య పెరిగిపోతుందని రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని గుర్తించి కఠిన నిబంధనలను అమలు చేస్తుంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచిన నిబంధనలను ఉల్లంఘించిన పోలీసులు కళ్లుగప్పి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు ఎక్కువ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కనే ఫుట్పాత్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుండి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. జరిమానాతో పాటు వాహనాలు కూడా సీజ్ చేశారట. అలాగే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలను పెట్రోల్ పంపు వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమల్లోకి వస్తుందని నోటీస్ ఇచ్చింది. అదేవిధంగా సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించకపోతే 10,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా ఈరోజు వాహనాలకు HNRPని తప్పనిసరిగా చేసింది రవాణా శాఖ. జూన్ 1 తర్వాత HSRP అమలుపై ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉంచుతారు. దీనికి మే 31 వరకు అనుమతి ఉంటుంది. పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2019 లోపు వాహనాలు డ్రైవర్లు తప్పనిసరిగా ఈ నెంబర్ ప్లేట్లు పొందాలని, మీరు ద్విచక్ర వాహనం లేదా త్రిచక్ర వాహనం నడుపుతున్నట్లయితే డ్రైవర్ భద్రత కోసం ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ట్రాక్టర్కు 2,000, పెద్ద వాహనాలకు 5,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు.